జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కలర్ ఫోటో ఫేమ్ హీరో సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథలతో వస్తూ సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న ఈ కుర్ర హీరో తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మన ముందుకు వచ్చాడు. దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్గా నటించగా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకుంది. మరి రెండో రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, మూడో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని చూద్దాం. సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాను వెంకటేష్ మహా సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ధీరజ్ నిర్మించారు. సుహాస్, శివానీతో పాటు జగదీష్, ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అద్భుతమైనటువంటి టాక్తో ముందుకు సాగుతోంది. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే డీసెంట్ టాక్ ఉంది. బుక్ మై షో వేదికగా సినీ ప్రియులు ఈ చిత్రానికి 9.2 రేటింగ్ ఇచ్చారు. పేటీఎంలో కూడా 92% రేటింగ్ ఉంది. ఇక ఐఎండిబిలో 9.2% వరకు రేటింగ్ కనిపిస్తోంది. కేవలం ఇది మాత్రమే కాదు, సినిమా చూసిన వారు చాలా బాగుందని మౌత్ పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ 50% దాటేసింది. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాను పలు చోట్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతంగా రిలీజ్ చేశారు. ఓవర్సీస్లో మరికొన్ని ప్రాంతాల్లో థియేటికల్ రైట్స్ కూడా అమ్మారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 15 కోట్ల షేర్ని 30 కోట్ల గ్రాస్ వసూళ్లను వాల్యూ కట్టినట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాలు చెప్పేదాని ప్రకారం తొలి వారంలో ఈ సినిమా లాభాల్లోకి రావచ్చంటున్నారు. ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది ఓవర్సీస్లో కూడా. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం, ఆంధ్ర కలిపి 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్లో 200కు పైగా లొకేషన్లో రిలీజ్ చేశారు. సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా సుమారు 2.5 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకొచ్చింది. 5 కోట్ల మార్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. మూడో రోజు సుమారు 2.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. వారంలోనే ఈ సినిమా మంచి లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు అనలిస్టులు.